సినిమాలలో వీళ్ళ ఆర్ట్ని మన కళ్ళకి కట్టినట్టు చూపించిన వాళ్ళలో ఆర్ట్ డైరెక్టర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఎన్నో గొప్ప సినిమాలు మన ముందుకి అంత అద్భుతంగా అలరించాయంటే వీళ్ళ పాత్ర ఎంతగానో ఉంది. మరి అలాంటి ఆర్ట్ డైరెక్టర్స్ అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక సూపర్ హీరోస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదన్నా ఒక సినిమా మనం చూసి బాగా ఎంజాయ్ చేశామంటే ఫస్ట్ మనకి ఆ డైరెక్టర్ డెలివర్ చేయాలనుకున్నది ఆర్ట్ డైరెక్టర్ రూపంలో ఆయన కళలో ఆయన విజనరీలో మనకి చూపించడం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ 22వ ఓట్ టేకింగ్ సెరమనీ కార్యక్రమం అయితే ఈరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా అడ్డాల చంటి గారిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు గారిని సాల్వా ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి దామోదర్ ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కోరుకుంటున్నాం I request a few of the seniors to come and present the salva and bouquet. భూపేశ్వర్ భూపతి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మిరాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. Present bouquet and salva and I request ఇప్పుడే విచ్చేసినటువంటి మార్పి గారికి కూడా స్వాగతం సార్. ప్లీజ్ కమ్ అండ్ యాడ్ ఆన్ టు ది స్టేజ్. I request our senior members to careful. నమస్తే అండి డాక్టర్ గారు. ముందుగా తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తారండి. అధ్యక్షులుగా నేను రమణవంక అసోసియేషన్కు అధ్యక్షులుగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాజీవ్ నాయర్ గారు. Nair express my gratitude to all members of the Telugu Cine Art Directors Association for electing me as the General Secretary. I solemnly affirm in the presence of God and my conscience that I will carry out my duties and responsibilities properly, that I will provide complete justice to all members of the association, and that I will act without any bias or partiality. Thank you. కోశాధికారిగా నేను ఎం తిరుపతి తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్కి కోశాధికారిగా గెలిపించినందుకు
అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములండి. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు స్పీచ్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్రాఫ్ట్ అనేది ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈరోజు ఆ డిపార్ట్మెంట్కి మీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ కోశాధికారిగా అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి తరఫున నన్నే మాట్లాడడం కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. అందరు గుర్తుపెట్టుకోండి, అంటే ఎప్పుడు ఎవరిని కలిసిన ఒకటి స్టేట్మెంట్లు అయితే చాలా ఈజీగా చెప్తారు. సార్ ప్రొడ్యూసర్ అంటే మాకు దేవుడు, ప్రొడ్యూసర్ బాగుండాలి అని. మీరు పనికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రొడ్యూసర్స్ బాగున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారని ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ పీజీ విందా గారిని కూడా మాట్లాడాల్సిందిగా ఆరాటపడుతుంటారు కనుక Thanks for inviting here and Ramana Vanka and Raju Nair and Tirumalaku congratulations. See, associations ప్రతి సంవత్సరం ఫామ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉన్నాయి, కొత్త లీడర్స్ వస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడున్న మన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. కాబట్టి ఇప్పటివరకు ఎలా జరిగినా కానీ ఇకపై జరగబోయే యాక్టివిటీస్లో కానీ ఏ రకంగా కానీ వీళ్ళు బెటర్ ప్రోగ్రెస్లో, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అందరితో ఇంటరాక్ట్ అయ్యి, లైక్ ప్రొడ్యూసర్స్తో కానీ డిఓపీస్ డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి 4 పిల్లర్స్గా, ఒక 5 పిల్లర్స్గా ఉన్న మేజర్ ఇండస్ట్రీలో ఉన్న మేజర్ అసోసియేషన్స్ కలెక్టివ్గా కనుక గ్యాదర్ అయ్యి ఫ్యూచర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీని మనం దృష్టిలో పెట్టుకొని ఫిల్మ్ మేకింగ్, బడ్జెటింగ్, ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్, మన సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తుంది అంటున్నాను. బట్ వీ హ్యావ్ సో మెనీ ఇష్యూస్ టు డీల్ విత్ ఇట్. సో దాన్ని మనం కలెక్టివ్గా ఎలా చేస్తాము అన్నది ఐ థింక్ రాజు గారు మీరు అందరి ఆధ్వర్యంలో లెట్ us have one meeting and we'll take it further. So thanks for inviting me here. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మార్నింగ్ అండి. రాజు ఒక స్టేట్మెంట్లో క్లారిఫై చేయాల్సింది చేసాడు. ముందుగా నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి విషయం ఆల్ ద వెరీ బెస్ట్. ఎలక్షన్ మనకి ఎవ్రీ 2 years మన ఎడో నాకు 10 years వస్తే తెలియదు అన్న 2 years మీకు 2 yearsకి అక్కడికి వస్తే ఇక్కడ మాకు అందరికి అన్ని అసోసియేషన్ 2 years వస్తుంటాయి. అందరూ పోస్టుల కోసం తహతహలు ఆడుతూ ఉంటారు. నాకు ఇవాటికి అర్థం కాదంటే ఎందుకు ఆడతారు నాకు ఐడియా లేదు. ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్. అండ్ ఒకసారి మనం నుంచుందాం గెలుద్దాం అనుకున్నప్పుడు గెలిచినాక మనం ఏం చేద్దాం అనేది ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. అవి అలంకారమైన పోస్టులు కాదు బేసిక్గా. అది ఐ సే దిస్ టు ఆల్ ద యూనియన్స్ అండ్ ఇంక్లూడింగ్ చేంబర్ అండ్ కౌన్సిల్ ఆల్సో. సో మనం ఫర్దర్గా ఏం చేద్దాం, ఇండస్ట్రీకి మనం ఏ రకంగా హెల్ప్ అవుతుంది మన డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. ఈ రోజుల్లో అది లేదు. రాజు చెప్పినట్టు మీటింగ్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్లు మా ఫాదర్ లాంటి వాడు అనే మాట చాలా ఈజీగా చెప్తుంటాం మనం. కానీ ఆ ఫాదర్ని ఎంతవరకు కాపాడుకోవటం అనేది ఏ డిపార్ట్మెంట్ ఏ కోశాన ఈ రోజుల్లో చేయట్లా. నేను వాళ్ళు చెప్తున్నాను క్లియర్గా. చేస్తున్నామని చెప్తారు కానీ ఇవన్నీ మాటల వరకే. ఫాదర్ని కాపాడుకుంటే కానీ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు. టుడే ఇట్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డౌన్ఫాల్. ఇట్స్ గోయింగ్ డౌన్ డే బై డే. ఏదో 1-2 సినిమాలు ఆడి పాన్ ఇండియా అని అనుకుంటే సంఖ్య గుద్దుకోవడం కాదు. అవుట్ ఆఫ్ 200 films being produced, 6 films or 7 films are what they are running. That is the percentage we are having. సో ఈ ఇండస్ట్రీకి ఈ మాట ఇక్కడ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మీరు చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అండ్ మోస్ట్ ఖర్చుతో కూడుకున్న డిపార్ట్మెంట్ మీది. సో ఆ ఖర్చుతో కూడుకున్న అన్నప్పుడు అది ఏంటి అనేది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను స్పెసిఫిక్ విడమించి చెప్పక్కర్లేదు. చాలా మీటింగ్లో చాలా చెప్పడం జరిగింది. సో ఐ థింక్ అట్లీస్ట్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్. మీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సరి చేసుకుని చాలా కేసులు మీకు రమణ లాస్ట్ టైం కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది మీటింగ్కి వచ్చినప్పుడు. అండ్ రాజీ యూ ఆల్సో నో అబౌట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్ మై దిస్. ఇట్స్ నాట్ బికమింగ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందనేది చాలా క్లియర్గా రాబోయే జనరేషన్స్కి మీ దగ్గర కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. బికాజ్ ది గెటింగ్ క్యారీడ్ అవే.
సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి మీరు ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తూ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూ. వద్దన్నా వదిలిపెట్టలేరు మీరు. ఎఫ్డిసి చైర్మన్ గారు మా అందరితో మాట్లాడేశారు, ఒకే ముక్కలో చెప్పారు క్లియర్గా. కాకపోతే ఇది కొత్త కార్యవర్గానికి విశేష ప్రోగ్రాం లాంటిది ఏర్పాటు చేశారు కాబట్టి మేమందరం మిమ్మల్ని బెస్ట్ విషెస్ చెప్తున్నామండి. సో మా దిల్రాజు గారు మాకు ఇండస్ట్రీకి పెద్దలంటే ఆయన మాటల్లో ఒక మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆర్ట్ డిపార్ట్మెంటు హార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండి యాక్చువల్గా. అంటే ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ చూసే పర్సెప్షన్ ఎలా అయిపోయిందంటే, డ్రామాటిక్ కాకుండా ఆడియన్స్ బిలీవబిలిటీ ఆడియన్స్ చూసే విజన్ ఎలా అయిపోయిందంటే మోర్ బిలీవబిలిటీ సైడ్కి వాళ్ళు బాగా బెండ్ అయ్యారు. సో ఆర్ట్ డిపార్ట్మెంటు ఎంత బిలీవబిలిటీ సైడ్కి తీసుకురాగలిగితే అంత బిలీవబిలిటీ సైడ్కి ఆడియన్స్ చూసే విధంగా తయారయ్యారు. సో ప్రతి సెట్టు చాలా కూర్పుతో, నేర్పుతో, ఓర్పుతో చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరం అనే ప్రాసెస్లో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఎఫెక్ట్, డబ్బులు మొత్తం గుమ్మరించాల్సిన పరిస్థితి ప్రతి సినిమాలోనూ, మేజర్గా పెద్ద ప్రాజెక్ట్ అనుకునే ప్రతి సినిమాలోనూ ఎక్కువ ఖర్చు ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుందన్నమాట. సో దీని విషయంలో మాత్రం కూలంకషంగా సొంత ఇల్లు కట్టుకుంటే మనం ఎంత జాగ్రత్త కట్టుకుంటామో పాతికి 10 సార్లు లేదా పాతికి 100 సార్లు ఆలోచించి మేకులు కానించి అన్నీ ఎక్కడ కొంటే ఇంకా ఎక్కడ కొంటే అని ముందు నుంచి ఒక విభాగం, అంటే ఒక 10 మంది ఉంటే ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఆ సంబంధించి సినిమా పనిచేసే వాళ్ళు 5-6 ఉంటే ఒకళ్ళు నిరంతరం ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ చెక్క ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ మేక్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ పెయింట్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, దీనికి పనిచేసే విభాగాన్ని ముందు నుంచి అనేసి ఎంతకు తక్కువ దొరుకుద్ది అనేది ఆలోచించి ఎంత తగ్గించగలం, సేమ్ వర్క్ తీసుకురావాలి ఎంత తగ్గించగలం అనే దాని మీద ఎంత ముందుగా కూర్చుంటే అనేది ప్రతి నిరంతరం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అవేర్ చేసుకుంటూ వెళుతుంటే డెఫినెట్గా ఖర్చు తగ్గుద్ది అనేది నా అభిప్రాయం అండి. ఇలా ఇంతకుముందు నేను పనిచేశాను. నేను ఇప్పుడు దాకా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి లెక్కేసుకుంటే దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది సినిమా ఫీల్డ్కి వచ్చి. నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేసిన, రామ్ గోపాలవరం గారి దగ్గర పనిచేసిన, మహేష్ భట్ గారి దగ్గర పనిచేసిన, కృష్ణవంశీతో కలిసి పనిచేసిన, తర్వాత దర్శకుడిగా పనిచేసిన, ప్రొడ్యూసర్గా పనిచేసిన, డైరెక్టర్గా పనిచేసిన, నాతో పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్లు అందరూ కూడా ఇలా కలిసిమెలిసి పనిచేసాం. వాళ్ళు తగ్గించుకున్నప్పుడు తగ్గించుకుంటూ వచ్చారు. ముందేసిన బడ్జెట్కి నేను చెప్పిన ప్రక్రియ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారు, కలిసిమెలిసి పనిచేశారు. అవగాహన రాహిత్యం ఎక్కడ ఏర్పడిందంటే, తెలియకుండా సినిమా ఇండస్ట్రీలో సడన్గా వచ్చిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు సడన్గా ఏదైనా సెట్స్ చేయమన్నప్పుడు సడన్గా వాళ్ళు మొబిలైజ్ చేసిన పరిస్థితుల దృష్టిలోనే ఎక్కువగా ఏర్పడినట్టుగా నాకు అర్థమైన అవగాహన. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇందాక మా కుల పెద్ద అంటే ప్రొడ్యూసర్స్కి మా విభాగానికి పెద్ద అయిన ఆయన చెప్పిన ప్రకారం మీరు హార్ట్ నిజంగానే మొత్తం సినిమా ఫీల్డ్ అంతా నడిచేది మీ మీద నడుస్తుందండి, ఎవరిని చెప్పినా కూడా. సో మీరు చాలా జాగ్రత్తగా గీసి ఖర్చు పెట్టి అనే మీ చేతుల మీదుగా మా జీవితాలని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నానండి. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ చౌదరి గారు. రాజా సాబ్ మారుతి గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మెయిన్ నేను వచ్చిన కారణం, నేను ఆర్ట్ నుంచి వచ్చిన వాడినే, ఆర్ట్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యాను. ఇక్కడ నా కొలీగ్ ఇద్దరం కలిసి యాక్చువల్లీ ఒకే కంపెనీలో జాబ్ చేసాం. నేను రమణ. ఇవాళ రమణ ప్రెసిడెంట్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఇక్కడున్న ప్రతి ఆర్ట్ డైరెక్టర్ అంటే నాకు చాలా అంటే ఆ కళ పట్ల, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి, రోడ్డు మీద బొమ్మలు వేసిన దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు నాకు. అలాంటి ఒక గొప్ప క్రాఫ్ట్లో మీరు అందరూ ఉన్నందుకు చాలా గర్వించండి. ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. అలాగే చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ సినిమాకి చేస్తున్నందుకు ప్రతి ఫ్రేమ్లో మీ మార్క్ ఉండేలాగా, మీరు మీ ఇండివిజువాలిటీ ఉండేలాగా మీరు కష్టపడండి. డెఫినెట్గా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్స్ మనం ఎక్కడి నుంచో తమిళ నుంచి మలయాళం నుంచి తెచ్చుకోకుండా మన దగ్గర కూడా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారని ప్రూవ్ చేయడానికి ప్రతి క్షణం మీరు వర్క్ చేయండి.
ఏదో సెట్కి వెళ్ళాం వచ్చాం చేసామని కాకుండా ఒక ఎయిమ్ పెట్టుకుని పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు పెద్ద సినిమాలకి పలానా వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అని వస్తున్నారు. దానికంటే కూడా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్ ఇది చేస్తున్నారని, హిందీలో ఇది చేశారని అనుకుంటాం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి ఆర్ట్కి ఈ సంవత్సరం నుంచి కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే విచ్చేసిన హరిశంకర్ గారికి కూడా స్వాగతం అండి. ఐ రిక్వెస్ట్ యూ ఆఫ్ అవర్ సీనియర్స్ టు డెలివర్ బొకే అండ్ సాలువా. సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరికంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, అందరికంటే ఎక్కువగా మాటలు పడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంటుంది. చిన్న ఏదైనా కదిలినా గట్టిగా సెట్ అని గట్టిగా అరుస్తాం మేము. సో మేబీ అంత కష్టపడతారు కాబట్టే సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా అలా నిలబడతారు కాబట్టే డైరెక్టర్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ అనే ఒక సఫిక్స్ యాడ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్. అందుకే ఆర్ట్ డైరెక్టర్ అంటారు, డైరెక్టర్ కదా. సో ఈ కొత్త ప్యానెల్ డెఫినెట్గా ఆల్రెడీ ఉన్న కొన్ని సమస్యలను దూరం చేస్తూ ప్రొడక్షన్కి డైరెక్టర్కి మధ్య సినిమాలు జరుగుతున్నప్పుడు ఒక వారధిగా నిలబడి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని చెప్పి ప్రొడ్యూసర్లు అంటున్నారు. మాదే ఉంటుంది సార్, మేము అడిగిన సెటప్ దీనికి ఇంత ఖర్చు అయిపోయిందని ఆర్ట్ డైరెక్టర్ అంటారు చెప్పి మేము మీ మీద వేస్తుంటాం. ఇలాంటివన్నీ ఒకసారి కూర్చొని డెఫినెట్గా కరెక్షన్స్ చేసుకోవాల్సిన సమస్యలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్యానెల్ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్ న్యూ ప్యానెల్. వి ఆల్ ఆర్ విత్ యూ. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. అండ్ నౌ ఐ వంక గారికి మరియు ప్రధాన కార్యదర్శి మన రాజీవ్ నాయర్ గారికి, మన తిరుపతి గారికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తున్నామండి. 24 కార్మిక సంఘాల తరఫున, అట్లాగే తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. వారు లాస్ట్ టైం రమణ వంక గారు ఉన్నారు, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ నాయర్ గారు, అలాగే మన ట్రెజరర్ తిరుపతి గారు, మిగతా రాబోయే వైస్ ప్రెసిడెంట్స్, మిగతా కార్యవర్గం కూడా సంపూర్ణంగా కలిసి పనిచేయాలని మన ఎలక్షన్లో గెలిచినప్పుడు అక్కడ మీ అందరికీ తెలియజేశాం. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పాత కొత్త కార్యవర్గం కలుపుకొని ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారండి, చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. నేను బేసిక్గా ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాను కాబట్టి అన్నీ అర్థం చేసుకోగలను. అట్లాగే ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు వారికి ఉంటాయి. ఎప్పుడు డైరెక్టర్స్కి రైట్ హ్యాండ్గా, అలాగే నిర్మాతలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు ఆ డైరెక్టర్స్. వాళ్ళు లేదే సినిమా ఏమీ ముందుకు వెళ్దాం. అలాగే మిగతా 23 క్రాఫ్ట్లు కూడా వీరి సమస్యలు కొంచెం ఉన్నాయండి. ఈ సభాముఖంగా ఫెడరేషన్ కార్యదర్శిగా వారి సమస్యల్ని చాలా కూలంకుషంగా పరిశీలించి మన ఛాంబర్, తద్వారా ఫెడరేషన్, మిగతా 24 కార్మిక సంఘాలను కలుపుకుని వారి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని మీ సభాముఖంగా తెలియజేస్తానండి. అట్లాగే ఇక్కడికి ఇంకా 24 క్రాఫ్ట్లకు సంబంధించిన గౌరవ జనరల్ కౌన్సిల్ సభ్యులు వారిని సత్కరించడానికి వచ్చారండి. వారిని ఆహ్వానించి ఈ వేదిక మీద వారిని కూడా వారందరికీ సత్కారం చేయాలని ఎవరైతే వచ్చున్నారో 24 కార్మిక సంఘాల నుంచి వారు ఒక్కొక్క యూనియన్ నుంచి పిలుస్తారండి. వచ్చి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మన ట్రెజరర్ గారిని సత్కరించవలసిందిగా, గౌరవ ట్రెజరర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నామండి. ముందుగా దర్శకుల సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి మన సుబ్బారెడ్డి గారు, అట్లాగే రామారావు గారు, ఇంకా అధ్యక్షులు ఉంటే వారు ఒక్కొక్క యూనియన్ నుంచి
అందరికీ నమస్కారాలండి. ఈరోజు మా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులైనటువంటి దిల్రాజు గారు, టీఎఫ్డిసి చైర్మన్ గారు, అదేవిధంగా ఫిలిం డైరెక్టర్ మారుతి గారు, హరిశంకర్ గారు ఫిలిం డైరెక్టర్, అమిరాజ్ గారు ఫెడరేషన్ సెక్రటరీ గారు, వైఎస్ చౌదరి గారు సెక్రటరీ గారు, వినోద్ గారు, పీజీ విందా గారు డిఓపి డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారు, అదేవిధంగా మా అసోసియేషన్ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్స్ అయినటువంటి అశోక్ గారు, శ్రీనివాసరాజు గారు, అడ్డాల చంటి గారు, అదేవిధంగా నా కొలీగ్స్, నా సాటి మిత్రులు, సహోదరులు అయినటువంటి మా బ్రహ్మగారు, ఉపేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా వచ్చినటువంటి మా సభ్యులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్న గారు కూడా, రామకృష్ణ గారు, మౌనిక రామకృష్ణ గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, రామారావు గారికి, మీడియా మిత్రులు కూడా. అయితే ఇప్పుడు పెద్దలు దిల్రాజు గారు ఇప్పుడే ఒక విషయం చెప్పేసి వెళ్ళారు, దామోదర్ గారు కూడా. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా మోస్ట్ క్రియేటివ్ ఫీల్డ్ డిపార్ట్మెంట్ ఇది. దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నటువంటి డిపార్ట్మెంటు. కొన్ని జరుగుతూ ఉంటాయి మిస్లీనియస్ అనుకోండి, లేకుంటే మనకు తెలిసి కూడా కొన్ని ఎక్స్పెండిచర్స్ జరుగుతూ ఉంటాయి, సెట్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ. సో అది ఎవరిని మనం బ్లేమ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అక్కడ ఒక్కొక్కసారి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు జరిగింది కొంతవరకు అయితే, ఇక మీదట కూడా మేము ఒక క్రెడిబిలిటీ, అబిలిటీ, ట్రాన్స్పరెన్సీ విధానాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా తీసుకురావాలనుకుంటున్నాము ఈ 2 సంవత్సరాల్లో మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో. ఎందుకంటే ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ కూడా క్రియేటివ్ థింగ్స్తో ఉండాలి, సబ్జెక్ట్ని అండర్స్టాండ్ డైరెక్టర్తో ట్రావెల్ చేయాలి. సార్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీరు డైరెక్టర్గా అడుగుతున్నాను, ఒక్కోసారికి ఏంటంటే మాకు లాస్ట్ మినిట్లో మీరు అవకాశాలు ఇస్తారంటే సబ్జెక్ట్ చెప్పడం, సో వెంటనే రెక్కీలు వెళ్ళిపోవడము, అండర్స్టాండింగ్ అనేది కొద్దిగా జరుగుతూ ఉంటుంది. బిగినింగ్ నుంచి కూడా మాకు కూడా ఒక అవకాశాలు ఇస్తే మా ఆర్డేటర్కి అండర్స్టాండింగ్ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీగా కూడా హీ కెన్ అండర్స్టాండ్ అబిలిటీ వాట్ ఎవర్ హీ వాంట్ టు డూ అనేది కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది కూడా ఏంటంటే తక్కువ టైం ఉండడం వల్ల కూడా మేము కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి, కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఓవర్కమ్ అవుతుంటుంది అక్కడ అనేది. మైక్ సిట్టింగ్లోనే జాయిన్ అవుతున్న దానికి ఏమవుతుంది, అప్పుడు రికమెండేషన్ అయితే మళ్ళీ వర్కింగ్ చేసిన దానికి డబ్బులు తీసుకోండి, సిట్టింగ్స్కి అప్పుడు వచ్చారు సార్. కరెక్టే సార్, కాకపోతే ఏంటంటే డైరెక్టర్గా మీరు మొదటి నుంచి ఉంటారు కాబట్టి ఆర్ట్ డైరెక్టర్కి ఏంటంటే రైట్ సార్, కరెక్టే సార్ మీరు చెప్పింది. కాకపోతే మేము కూడా ఎందుకంటే మల్టిపుల్ సినిమాలు చేస్తే కానీ తప్పకుండా సార్ ఇక్కడ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉందంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నప్పుడు ఫ్యూచర్ చాలా ప్రాబ్లమాటిక్గా కూడా రావచ్చు అనేది నా అవగాహన. ఎందుకంటే ప్రజెంట్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వస్తుంది, ఏఆర్ అనేది అగ్మెంట్ రియాలిటీ అని వర్చువల్ ప్రొడక్షన్ అనేది ఈ మధ్యకాలంలో చాలామంది వింటానే ఉన్నారు. ఈ టెక్నికల్ సాఫ్ట్వేర్స్ వచ్చినప్పుడు మన క్రియేటివ్ డిపార్ట్మెంట్కి కూడా కొంత పనితనం తగ్గే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్గా ఉన్నా కూడా కానీ మన మేధస్ అనేది కూడా దాంట్లో ఇన్సర్ట్ చేసి భవిష్యత్తులో కూడా అవే మన పని కూడా అదే చేసే పరిస్థితికి వస్తూ ఉన్నారు. సో వీటన్నిటి మీద కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్లో అవగాహన సదస్సు ఏర్పరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా. సో దీన్ని కూడా మేము ఏమనుకుంటున్నామంటే కొలాబరేట్ విత్ కంపెనీస్తో కానీ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కొలాబరేట్ అయ్యి ఆర్ట్ డిపార్ట్మెంట్కి వీటి మీద అవగాహన కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. భవిష్యత్తులో ఇవి తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. సార్ నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఏ విషయంలో కూడా స్క్రిప్ట్ని అంటే మన దానికి ప్రాంప్టింగ్ ఇస్తే అది మొత్తం కూడా స్టోరీ బోర్డ్తో సహా షార్ట్ డివిజన్స్ కూడా చేస్తూ ఉంది అది. సో ఈవెన్ కాస్ట్యూమ్, క్యారెక్టర్ డిజైన్, డిస్క్రిప్షన్స్ మోర్ జరుగుతూ ఉన్నాయి, చాలా జరుగుతూ ఉంది. సో ఫ్యూచర్లో ఏమైపోతుందంటే డైరెక్టర్స్ కన్నా రైటర్స్ అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ డిస్కరేజింగ్ ద డైరెక్టర్స్,
ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద రైటర్సే ఏఐ డైరెక్టర్లు కాబోతారు భవిష్యత్తులో. ఏఐ డైరెక్టర్లు అంటే మనం ఏదైతే డైరెక్టర్లు అనుకున్నది కూడా ఏఐ చేసే పరిస్థితి కూడా వస్తూ ఉంది భవిష్యత్తులో అనుకుంటే. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా ఈ టెక్నాలజీని మీరు అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. రెండో పాయింట్ వచ్చేటప్పుడు సార్, ప్రొడ్యూసర్స్ అనేది ప్రతి ఆర్ట్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ మనసు పెట్టి పనిచేయాలి, డెడికేషన్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో కమిట్మెంట్తో పనిచేయాలి ఎప్పుడు కూడా. ఈ కమిట్మెంట్తో పనిచేసేటప్పుడు కొన్ని మనకున్నటువంటి సమయం కావచ్చు, లేకుంటే అదర్ సినిమాకి కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు, ఆ సినిమాకి కొన్ని విషయాల్లో మనం టైం స్పెండ్ చేయలేక కొన్ని మిస్యూజెస్ జరుగుతూ ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ కూడా అవుతూ ఉంటుంది. కానీ కమిట్మెంట్తో పనిచేసినప్పుడు అయితే తప్పకుండా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ ప్రొడ్యూసర్ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ప్రొడ్యూసర్ని మేమైతే ఒక విధంగా అనుకుంటున్నాం సార్. ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రాపర్టీస్ పరంగా డిఫరెంట్ ప్రాపర్టీస్ నుంచి మేము అంటే ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, లేదంటే హైదరాబాద్ సిటీ బేస్ మీద తెచ్చుకుంటుంటాం హైయర్ బేసిస్ మీద. కానీ ఒక స్మార్ట్ వర్క్ చేయాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒక ప్రాపర్టీ కోసము, సెట్ ఆర్ట్ అసిస్టెంట్ ఒక ప్రాపర్టీ కోసం లొకేషన్ వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఇంపార్టెన్స్ కాబట్టి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఒక స్మార్ట్ వర్క్ అనేది ఒక వెబ్సైట్ కింద మేము తీసుకొచ్చేసి ఓవరాల్గా ఎవరైతే హైరర్స్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మా సబ్స్క్రిప్షన్లో తీసుకొచ్చి ఆర్ట్ డైరెక్టర్ అనే వాళ్ళు లొకేషన్లోనే కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్టీ కానీ ఏదైనా కూడా అక్కడే డైరెక్టర్తో కానీ డిఓపితో డిస్కస్ చేసుకొని ప్రాపర్టీ తెప్పించుకునే విధంగా ఒక వెసులుబాటుని తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఏంటంటే టైం సేవింగ్ అవుతుంది. ఆన్ స్పాట్లో అంటే షూటింగ్ స్పాట్లో కూడా ఆర్ట్ డైరెక్టర్ ఉన్నట్టు ఉంటుంది. సో దీనికోసంగా ఒక టీం అనేది బయటికి వెళ్ళడము, దానికి ఒక ఎక్స్పెండిచర్ జరగడం, టైం వేస్ట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయడం ఎలా అనేది దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. డెఫినెట్గా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది అవుట్సోర్సింగ్ వర్క్స్ అని కొన్ని ఉన్నాయి సార్. ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా ప్రతి సినిమాకి ఎంతో కొంత ప్రాపర్టీస్ కొంటూనే ఉంటారు. వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళ ఓన్ గోడౌన్స్లో పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ దానికి అద్దెలు కట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్ ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ప్రొడ్యూసర్స్ గోడౌన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి, బట్ మా ఒక అన్ఎంప్లాయ్మెంట్ కొంతమందిలో ఉంది కాబట్టి మా దాంట్లో కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేసి వాళ్ళతో కూడా ఒక ఎంఓయూ చేసుకొని అంటే ప్రొడ్యూసర్స్తోనూ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్తో ఒక ఎంఓయూ చేసుకొని సో ఆ ప్రాపర్టీని కూడా ఎవరైతే మేజర్గా యూటిలైజ్ చేస్తూ ఉంటారో ఆర్ట్ డిపార్ట్మెంటే కాబట్టి సో వాళ్ళతో ప్రతి ప్రాపర్టీ కూడా స్కాన్ చేసుకొని ఆ లేబులింగ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ అన్నీ పెట్టుకొని వాళ్ళ ప్రాపర్టీని కూడా వేరే సినిమాలకు కూడా ఇచ్చే విధంగా మేము మానిటరింగ్ను ఆపరేటింగ్ చేయాలనేది ఒక ఉద్దేశం ఉంది. సో భవిష్యత్తులో కూడా ప్రొడ్యూసర్స్తో కూడా ఒక ఇంటరాక్షన్ చేయాలి దాని గురించి ఏమో. ఇంకొక మూడో పాయింట్కి వచ్చినప్పుడు ఇంటరాక్షన్ సెషన్స్ అనేసి కంపల్సరీ జరగాలి. మన ఇండస్ట్రీలో ఎక్కడ కూడా అట్లాంటివి జరగట్లేదు. ఎందుకనంటే ఒక సినిమాకి ఒక డైరెక్టర్ గారు రెడీ అయిన తర్వాత టెక్నీషియన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ అవైలబిలిటీని బట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, లేదనుకుంటే వాళ్ళ టైం లేనప్పుడు ఇంకొక దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయడానికి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ బేస్ మీద అప్డేటింగ్గా మనం ముందుకెళ్ళాలనుకుంటే ఒక సెషన్ లాంటివి ఒక ఈవెంట్స్ అనేది టెక్నికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ కానీ ఆర్ట్ డైరెక్టర్స్కి డిఓపిసి కానీ ఎడిటింగ్ కానీ స్క్రిప్ట్ రైటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఇంటరాక్షన్ ఎవ్రీ ఇయర్కి ట్వైస్ కానీ జరిగినట్లయితే ఎవరు ఏంటి అనేది అక్కడ ఒక హెల్తీ టెక్నాలజీ పరంగా కావచ్చు, ఒక సీన్స్ పరంగా, ఒక కథా పరంగా చాలా విషయాలు తెలుసుకునేదానికి అవగాహన చాలామందికి కూడా కుదురుతూ ఉంటుంది. కొంతమందికి కుదరకపోవచ్చు. ఇట్లాంటి సెషన్స్లో మనం అందరూ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డిస్కషన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గతంలో విందా గారు కూడా మేము అనుకున్నాము, అది చేయలేకపోయాము. భవిష్యత్తులో కూడా ఒక ప్లాన్ చేసుకొని మనం 4 డిపార్ట్మెంట్లు కాస్ట్యూమ్స్ కానీ అందరూ కూడా ముందుకెళ్తే బాగుంటుందని. ఇది సార్. నెక్స్ట్ మా వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, మేము మా బాడీలో మాట్లాడుకుంటాం. సో థ్యాంక్ యూ మీరు వచ్చినటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. క్రియేటివ్ అడ్వైజర్స్ని తీసుకుంటున్నాం. టెక్నికల్ అడ్వైజర్స్ వచ్చినప్పుడు శ్రీ భూపేష్ గారు. సో ఆయన చాలా టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఏఐ కానీ కొన్ని టెక్నికల్ సాఫ్ట్వేర్స్ గురించి కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్కి పనికొచ్చేటువంటి స్కిల్ డెవలప్మెంట్స్లో ఆయన అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ధర్మేందర్ కుమార్ ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ టెక్నికల్ సైడ్ ఆల్సో. అండ్ శ్రీ అవినాష్ కొల్లా, ఆయన కూడా ఒక టెక్నికల్ పర్సన్.
సో వీళ్ళందరి సలహాలు సూచనలతో ముందుకి ఎదగాలని కోరుకుంటున్నాం ఆర్ట్ డిపార్ట్మెంట్. తర్వాత క్రియేటివ్ అడ్వైజర్స్. ఆర్ట్ డిపార్ట్మెంట్ అనగానే క్రియేటివ్ ఉంటుంది వీళ్ళ దగ్గర అనుకునేటప్పుడు మనం చాలా అంటే సినిమాలకి పనిచేస్తూ ఉంటాం క్రియేటివ్గా, కానీ కన్స్ట్రక్టివ్ సెట్ వర్క్స్ కానీ ఏదైనా కూడా ఒక సీన్ని డిజైన్ చేసేటప్పుడు కానీ అసలు మన పార్ట్ ఎంతవరకు ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీ రోల్ అది. సో అందులో శ్రీ ఎస్ రవీంద్ర రెడ్డి గారు దాంట్లో గతంలో ఆయనకు ఉన్నటువంటి అనుభవం మనకు అసోసియేషన్కి పనికి వస్తుంది అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ అసోసియేషన్కి ఎన్నో విధాలుగా దోహదపడతా ఉన్నారు ఆయన. సో అలాంటి వ్యక్తులు కూడా మనకు ఎంతైనా అవసరం ఉంది. తర్వాత మారుతి రమేష్, ఇతను కూడా ఎప్పుడు కూడా సభ్యుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, సభ్యుల అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ్ కుమార్ గారు. సో ఇక్కడ నెక్స్ట్ ట్రెజరర్స్ అనేది ఒకటే ఉన్నారు గెలిచిన వ్యక్తి, కానీ మన అసోసియేషన్ ఈరోజు అంటే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ పెరిగింది. రెండోది మనం కొన్ని కార్యక్రమాలు అనుకుంటూ ఉన్నాం, అవుట్సోర్సింగ్ కానీ కొన్ని ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా అనుకుంటున్నాం. సో ఒక వ్యక్తితో జరగనటువంటి పని. సో మనం కూడా జాయింట్ ట్రెజరర్ అనేది ఒక కొత్తగా క్రియేట్ చేసుకొని ఆ ట్రెజరర్ కూడా హెల్పింగ్గా ఉండేటట్లుగా వాళ్ళని కూడా తీసుకోవాలి అనుకున్నాం, ఒక ఇద్దరిని. అందులో జయప్రకాష్ గారు సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయన అనుభవం, ఆయన ఒక ఇంజనీరు, ఆయన ఎంతో గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిలిమ్స్ చేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. సో ఆయన తప్పకుండా మనకు అవసరం అని చెప్పేసి ఆయన కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా లాస్ట్ షర్మిల కూడా ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏ విషయాన్ని కూడా క్లారిటీగాను చెప్పడంలో చాలా ఉంటుంది ఆమె ఉన్నటువంటి అవగాహన మీద, సబ్జెక్ట్ మీద. సో అలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండి. ఇందులో కమిటీ మెంబర్స్ని వచ్చినప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ ఎవరిని కూడా కొంతమందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొంతమందిని సరే ఓకే వాళ్ళ సలహాలు సూచనలు కూడా మరి సబ్ కమిటీ అడిషనల్ కమిటీ అనేది ఒకటి వేయబోతున్నాం, అందులో కూడా తీసుకుంటాం. ఇది ఒక టెంటేటివ్, అంటే మాకు రన్ అవ్వాలి కాబట్టి ఇమీడియట్గా అసోసియేషన్ అందుకనేసి ఇందులో మునిశేఖర్ అని తీసుకుంటున్నాం, సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ గారు. ఆయన కూడా గతంలో కమిటీలో ఉన్నాడు, ఆయన అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆయన సూచనలు సలహాలు నేను ఇంతకుముందు చేసినటువంటి కమిటీలో ఆలోచించినప్పుడు మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. సో కొన్ని నెరవేర్చగలిగాం, కొన్ని నెరవేర్చలేకపోయాం. ఈ దఫా కూడా తప్పకుండా అలాంటి వ్యక్తులు కమిటీలోకి రావాలని కోరుకొని ఆయనతో మాట్లాడడం జరిగింది. మనీ వాషిగం అంటే చెన్నై మణి అంటారు ఈయన్ని. సో ఈయన కూడా సీనియర్ ఆర్ట్ డైరెక్టరు, చాలా విషయాల్లో ఈయన కూడా ముందుంటాడు. సో ఇతను తీసుకోవడం జరిగింది. రవికుమార్ గుర్రం, సో ఈయన కూడా ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన కూడా యాక్టివ్గా ఉంటాడు, సభ్యుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, అభివృద్ధి విషయాల్లో కూడా పాల్పంచుకుంటూ ఉంటాడు. దత్తాత్రేయ ఆర్ట్ డైరెక్టర్ అయినా, ఇతను కూడా ఒక టెక్నికల్ పర్సనే, బీఆర్కి ఏదో చదివినాడు ఇంజనీరు. సో వీళ్ళందరూ కూడా చాలా అవసరం ఉంది మన అసోసియేషన్కి అని చెప్పి ఆయన కూడా తీసుకోవడం జరుగుతుంది. సుధీర్ మాచర్ల, ఈయన కూడా ఒక ఆర్కిటెక్చర్ ఇంజనీర్. సో ఇతను కూడా అంటే మన ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు కొన్ని హిట్ అయినాయి, ఆయన కొన్ని ప్లాట్ఫామ్స్ మీదుగా మాట్లాడుతున్నప్పుడు సో ఆయన ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయం కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళు అవగాహనతో ఉన్నవాళ్ళు కాబట్టి తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఉంటే కమిటీలో ముందు మనకు కొన్ని విజయాలు సాధించవచ్చు అనేది ఆయన కూడా తీసుకున్నాం. బేబీ సురేష్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు కొన్ని అంటే తక్కువ బడ్జెట్లో మంచి హిట్లు వచ్చాయి, ఆయన కూడా మంచిగా ఎదుగుతున్నవాడు. సో ఆయన ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, 10 మంది మంచి కోరేవాడు కాబట్టి ఆయన కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మధుబాబు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అవుతున్నాడు, అయ్యాడు. సో సీనియర్ మోస్ట్ మన రామకృష్ణ గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాడు, రవీంద్ర గారి దగ్గర చేశాడు, భూపేష్ గారికి. అంటే ఒక హైలీ క్రియేటివ్ పర్సన్స్ దగ్గర పనిచేయడం వల్ల అతని నాలెడ్జ్ కానీ అతని అబిలిటీ కానీ అతని స్ట్రెంగ్త్ కూడా చూసాము. సో ఇలాంటి వ్యక్తి కూడా కావాలనేది కమిటీలో తీసుకున్నాం. కిరణ్ మమ్మిడి, సో ఇతను కూడా బిఎఫ్ఏ క్యాండిడేట్. సో ఇతను కూడా
ఫైన్ ఆర్ట్స్ నుంచి వచ్చాడు కాబట్టి ఆర్టిస్టిక్ వాల్యూస్ గురించి తెలుసుంటాయి ఎక్కువగా. సో అతను చేసినటువంటి ఇంతకుముందు గతంలో మాకు ఇంటరాక్షన్ అవుతుంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు మాకు కొన్ని మైండ్లో పెట్టుకొని అలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇతను కూడా తీసుకుంటున్నాం. చంద్రిక ఆర్ట్ డైరెక్టరు, ఆర్కిటెక్ట్ చేసింది ఆమె బీఆర్కు. సో ఆమె కూడా లేడీస్ పరంగా ఆమెను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. షీ ఈజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ గై. ఇదండి ప్రస్తుతానికి టెంటేటివ్గా తీసుకున్నాం. ముందు కూడా ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మళ్ళీ తీసుకుంటాం. నెక్స్ట్ జనరల్ బాడీకి వచ్చేటప్పుడు మిగతా వాళ్ళు కూడా ఫిల్ చేసి కంప్లీట్గా కమిటీ అనేది ఫామ్ చేసి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. ఇందులో ఎవరిని కూడా ఏదన్నా పొరపాటు మేము ఎన్నుకోలేదు, మమ్మల్ని తీసుకోలేదని ఉండొద్దండి. మనకు ఇంకా ల్యాండ్ కమిటీలు ఉన్నాయి. రెండోది అవుట్సోర్సింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. పాడ్కాస్టింగ్ అని ఒకటి అంటున్నాం, యూట్యూబ్లో అనుకుంటున్నాం. సో టాలెంట్ బ్యాంక్ అని ఉంది. వీటన్నిటికి కూడా చాలామంది కావాలి, క్రియేటివ్ పర్సన్స్ కావాలి. సో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎలక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఆఫ్టర్ దిస్ ఐ రిక్వెస్ట్ తెలుగు సినీ స్టూడియో వర్కర్స్ యూనియన్ నుంచి ఎం వైకుంఠరావు అండ్ ఎం వీరేష్ గారు, నందేశ్వర్ గారు, వీరి ముగ్గురిని కూడా స్టేజ్ మీదకి వచ్చేసి ఎలక్ట్ అయిన ముగ్గురిని కూడా కంగ్రాచులేట్ చేస్తూ అలాగే బొకే అండ్ సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. నేను చాలాసేపు అయింది వచ్చి అక్కడ వింటా ఉన్న అందరు పెద్ద మనుషులంతా మాట్లాడిపోయారు, కానీ ఒక విషయం మాత్రం మాట్లాడతారు. అదే బాధ అనిపించింది నాకు. ఏదేదో మాట్లాడతారు కానీ ఇలా గొప్పతనం గురించి మాట్లాడతలేరు ఎవరు. ఆర్ట్ డైరెక్టర్స్ అంటే మామూలు మనుషులు కాదు. ఒక 20 సంవత్సరాల కింద గోవిందా పిక్చర్ ఉంది, ఐడియా ఉండొచ్చు అందరికీ. ఆ గోవిందా పిక్చర్కి అన్నపూర్ణ స్టూడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసేసారు. ఆ సెట్ వేసినప్పుడు ఆ బయోస్కోప్ అని వస్తుండే టీవీలో, జెమినీ టీవీలో, అవునా? ఐడియా ఉందా మీకు అందరికీ? ఆ టీవీలో చెప్పేసారు సో అండ్ సో ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఇట్లా వేసేసిండ్రు అని లైన్ కట్టింది. హరి తిరుపతి దేవస్థానం, తిరుపతి దేవుడు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేసారని. మేము కూడా ఆఫీస్లో కూర్చొని ఏమరా నిజమా అది ఏం సంగతి అని ఒకసారి మేము వచ్చి చూడగానే, లోపల పోయి చూడగానే నిజంగానే తిరుపతి లాగా ఉంది. ఇంద్ర కొబ్బరికాయలు, కుంకుమలు, పూలు, వీళ్ళు అన్ని పట్టుకొని వచ్చేసారు లైన్. నేను మనసులో అనుకున్నా, అరే నిజంగా తిరుపతి వేసేసిండేమరా, ఎవర్రా ఈ ఆర్ట్ డైరెక్టర్ అంటే. అర్థమవుతుందా ఎంత న్యాచురల్గా చూసి వేసేస్తారో సెట్. ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం ఎవరూ చెప్తలేరు. ఇంత గొప్పతనం ఆర్ట్ కాదు. చూస్తే ఆర్ట్ డైరెక్టర్ అట్లా కళ్ళతో చూస్తే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సెట్ కావాలంటే వేసేస్తాం సార్ ఎంతసేపు అంటారు, అవునా కదా? ఎగ్జాక్టా? ఎవరన్నా చెప్తుండ్రా వాళ్ళ గొప్పతనం. అమీర్పేట్ సెట్ కావాలంటే పొద్దున కాలం అమీర్పేట్ సెట్ వేసేస్తారు. అమెరికా సెట్ కావాలంటే అమెరికా సెట్ వేసేస్తారు. అంత గొప్ప టెక్నికల్గా పనిచేసే ఆర్ట్ డైరెక్టర్ల గురించి ఎవరూ మాట్లాడతలేరు. అప్పటి నుంచి వినుకుంటూ కూర్చున్నాను. అలా గొప్పతనం చిన్న సెట్ బాయ్ కాడి నుంచి పెద్ద ఆర్ట్ డైరెక్టర్ దాకా ఆయన తిరుగుతూనే ఉంటాడు. పెన్సిల్ చోలో పెట్టుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఏమయ్యాలా అది వేస్తేనే సినిమాకి అందం. సినిమా చూస్తుంటే డ్యాన్స్ చేస్తారు, హీరో డైలాగ్ కొడతారు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్. ఏం సెట్ వేసిండ్రా, ఏముందిరా, సినిమా సూపర్, ఏమున్నాయి సెట్టింగ్స్ అని అనుకుంటారు. గొప్ప ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం ఎవరు చెప్తలేరు. ఇంకో విషయం ఏంటంటే, సముద్రం కింద ఎట్లాంటి విజువల్స్ ఉంటాయో మనకు తెలియదు. నీళ్లు చూస్తాం, డైరెక్టర్ ఊహిస్తాడు నాకు సముద్రం కింద సెట్ పైన కావాలా, వేసేస్తారు, కథం వేస్తారా గారా. అది గొప్పతనమే కదా. కింద సముద్రం ఏముండదు మనకి ఎరికనా. పైన నీళ్ళు చూస్తేనే భయం అవుతుంది, కింద సముద్రంలో సెట్ ఊహించేసేస్తాడు పైన. అది గొప్పతనం ఆర్ట్ డైరెక్టర్ అంటే. సినిమాకి ఆర్ట్ డైరెక్టరే మెయిన్. సినిమా స్టార్ట్ కాకముందు ఏమవుతుందంటే సెట్ వర్క్ అవుతుంది.
సెట్ వర్క్ అవుతుంది, సెట్ కంప్లీట్ అయితేనే షూటింగ్, లేకపోతే లొడపీస్ ఏం లేదు.